హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా సోరియాసిస్ తో బాధపడుతున్న కాల్ చేస్తూ ఉంటారండి. చక్కటి చిట్కాలు చెప్పమని లేదంటే సజెషన్స్ ఇవ్వమని కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు. సోరియాసిస్ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి అని చెప్పవచ్చు. ఇది సామాన్యంగా తగ్గే వ్యాధి అయితే కాదు. ఇది శరీరంలో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అది శరీరం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి వ్యాధి. ఈ వ్యాధి వల్ల చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. ఎలర్జీ వల్ల, దీనివల్ల దురద పెట్టడము, చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీనివల్ల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అది ముఖ్యంగా సమ్మర్లో ఇలాంటి సందర్భాల్లో ఒళ్ళంతా కూడా మంటగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలని అధికంగా తీసుకోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది అంటారు ఫిష్ తిన్న తర్వాత పాలు తీసుకోవద్దని, లేదా ఫిష్ తిన్న తర్వాత పెరుగు తీసుకోకూడదని. ఇలాంటి కొన్ని విరుద్ధమైనటువంటి ఆహార నియమాలు ఉంటాయి. ఈ ఆహారం తీసుకున్న తర్వాత ఈ ఆహారం తీసుకోకూడదు అని. సో అలాంటి సందర్భాలలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక ప్లేస్ లో చిన్నగా స్టార్ట్ అయ్యి ఎలర్జీ లాగా దాన్ని ఆ టైంలోనే మనం దాన్ని క్యూర్ చేయకపోతే దాన్ని పెరిగి 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 అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది పెరగడానికి ప్రోత్సహించే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చింతపులుపు తీసుకున్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మరింతగా పెరిగే అవకాశం, బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ స్కిన్ మీద కానీ ఎలర్జీ అనేది మరింతగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువగా చెమట ఉన్నట్టుగా, అంటే ఎక్కువగా చెమట పట్టే శరీర తత్వాలు ఉన్న వాళ్ళలో సమస్య కూడా అధికంగా అవుతుంది. జర్నీలు చేసేవాళ్ళు, ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవాళ్ళు, నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు ఇలాంటివి అధికంగా తీసుకునే వాళ్ళలో ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం లేదా అంటే తప్పకుండా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. దీనికి చక్కటి మెడిసిన్ కూడా ఉందండి. అయితే ఆయుర్వేదంలో వీటిని కంట్రోల్ చేసే కొన్ని చిట్కాల గురించి మనం తెలుసుకుందాము. అందులో వచ్చేసి మొదటిది జీలకర్ర. జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలో 2 రకాలు ఉంటాయండి. నల్ల జీలకర్ర ఉంటుంది, మామూలు జీలకర్ర మనం వాడే ఉంటుంది. వీటి రెండింటిని సమభాగాలుగా తీసుకుని దీన్ని ప్రతిరోజు ఉదయము రాత్రి 2 పూటల 1 చెంచా మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ డిసీజ్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా మీకు వీలైతే నేలవేము చూర్ణాన్ని తీసుకోండి. నేలవేము చూర్ణం అనేది మనకు శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రసమాణిక్య రస అనే ఒక భస్మం లభిస్తుందండి. దీనిని వీటిలో యాడ్ చేసుకొని, తగు మోతాదులో వీటిని యాడ్ చేసుకొని రసమాణిక్య రస అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అని స్వర్ణమాక్షిక భస్మం అని కూడా లభిస్తుందండి. ఇది కూడా స్కిన్ సంబంధించినటువంటి డిసీజెస్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే దీంతో పాటుగా మనము ఇంట్లో తినే ఫుడ్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ కొన్ని రకాల ఆయుర్వేదిక్ చిట్కాలు ఉంటాయండి, లేదంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. సొరాకాట్, అట్రిసార్, సొరాపెక్స్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి యాంటిమెంట్లు, అదేవిధంగా టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. వీటిని కూడా మనం క్రమం తప్పకుండా తీసుకుంటూ మంచి ఆహార నియమాలను కనుక మనం ఫాలో అయినట్లయితే అండ్ రెగ్యులర్ గా స్నానం చేస్తూ, ముఖ్యంగా చలికి కొంచెం దూరంగా ఉంటూ ఉండాలి, ఎండకు కూడా దూరంగా ఉండాలి. అలా అని చాలా పల్చటి దుస్తులను వేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే కొంతవరకు మనము ఈ స్టార్టింగ్ లో ఉన్నటువంటి సోరియాసిస్ వ్యాధిని మనము పూర్తిగా అదుపు చేసే అవకాశం అనేది లభిస్తుంది. ఒకవేళ సమస్య అధికంగా ఉండి ఒళ్ళంతా కూడా ఎక్కువగా పెరుగుతుంది, తగ్గడం లేదు అని అనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ట్రీట్మెంట్ కి 2-3 సంవత్సరాల వరకు కూడా పట్టే అవకాశం కూడా ఉంటుందండి. కానీ ఏది కూడా వెంటనే నెల రోజులలో, 2 నెలల్లో, 3 నెలల్లో ఇది రిజల్ట్ చూపించే అవకాశం అనేది ఉండదు. ఇది శరీరంలో అన్ని విధాలుగా స్ప్రెడ్ అయినటువంటి ఇన్ఫెక్షన్ ని తగ్గించడానికి కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఒక కోర్సు లాగా మీరు ఓపిక్గా కొన్ని రోజుల పాటు వాడుకుంటూనే ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కావాలి అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి ఎన్ని రోజులు వాడుకోవాలి, మీ తీవ్రత ఎలా ఉంది, ఎంతవరకు ఖర్చు అవుతుంది, అన్ని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమస్య ఉంది అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి అన్ని రకాలైనటువంటి సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యలు నాకు వీడియో ద్వారా కానివ్వండి, లేదా ఫొటోస్, ఇమేజ్ ద్వారా కానివ్వండి నాకు తెలియజేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మీరు ఇంటి వద్దనే ఉండి తెప్పించుకునే అవకాశం కూడా నాటు అందిస్తుంది. సో ఎస్పెషల్గా సోరియాసిస్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది తల వరకు కూడా పాకే అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా, భయానకంగా మారుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు
మర్చిపోదు. మరెన్నో ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మనకి ఎప్పటికప్పుడు నేను తీస్తూనే ఉంటాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ సమస్యతో బాధపడే వారు ఎంతో మందికి ఈ వీడియో అనేది చేరుకోవడం జరుగుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.